మ్యూజిక్ పెట్టచ్చు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈ పిఆర్డిఎస్ ద్వారా ఎప్పుడు ప్రతి సంవత్సరం కాకపోయినా 3 years వన్స్ కానీ 4 years వన్స్ కానీ అట్లా చేసేవాళ్ళము. పిఆర్డిఎస్ వాళ్ళే, పద్మజ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చేసేవాళ్ళము. ఖర్చంతా మొత్తం వాళ్ళే పెట్టుకుని చేసేవాళ్ళు. స్టూడెంట్స్కి ఎవరికే కానీ ఎప్పుడే కానీ పెట్టించిన వాళ్ళం కాదు. కానీ ఈసారి ఏమైందంటే నేను చేయలేకపోతున్నానని చెప్పేసి గమ్మనున్నాను. స్టూడెంట్స్ కొంతమంది మేడం చాలా మిస్ అవుతున్నాం మేము కలియాలా అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఇంకా కొంతమంది అవును బాగుంది ఇది కలియాలని చెప్పి ఇంకోటి మెసేజ్ పెట్టారు. అందుకని మా ఫ్రెండ్స్ కలవడంతో మా స్టూడెంట్స్ కూడా ఎందుకు కలవకూడదు అని ఒకరిద్దరు కలిస్తే బాగుండదు, ఒకవేళ గ్రూప్లో పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చన్న ఉద్దేశంతో ఒక గ్రూప్లో పెట్టాను అనమాట. అమ్మ ఈసారి నేనైతే పిఆర్డిఎస్ ద్వారా పెట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎంజాయ్ చేయగలుగుతామన్న వాళ్ళు అందరూ షేర్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుందామా అని అన్నప్పుడు అందరూ చాలామంది వరకు మనకు ముందుకు వచ్చినారు. ఇంకా కొంతమంది మిస్ అయినారు. వాళ్ళు అందరూ షేర్ చేసుకున్నారు ఎవరితో, నాతో సహా ఎవరు అందరితో సహా. పిల్లలు మాత్రము ఇక్కడికి గెస్ట్లు మాత్రమే, పిల్లలకు లేకుండా మిగతా అందరు పెద్దవాళ్ళందరూ నాతో సహా అందరూ షేర్ చేసుకున్నాం దీన్ని. ఇది అందరి పార్టీ, ఇది ఉమెన్స్ డే. దాన్ని చెప్పడం వల్ల మా ఫ్రెండ్ ఆర్కే డిజిటల్ షాప్ చంద్ర అనే ఆమె మా ఫ్రెండ్ వచ్చేసి పద్మ నేను ఒక ప్రైజెస్ ఇస్తాను, వాళ్ళ గేమ్స్ పెట్టి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పడంతో తను స్పాన్సర్ చేశారనమాట ప్రైజెస్. ఇప్పుడు ఈ గేమ్స్కి స్పాన్సర్ చేశారు చంద్ర అని. అందుకని అందులో లక్కీ గేమ్ అని పెట్టామన్నమాట. ఇందిరాగాంధీ గారు, ఝాన్సీ గారు, మళ్ళీ తర్వాత పిటి ఉషా గారు, తర్వాత మదర్ తెరిసా గారు, నలుగురికి 4 గల్లలు ఇట్లా వేసి దాంతో రౌండ్ తిరిగిన తర్వాత వాళ్ళ లక్కీ గేమ్ అనమాట. చివరిగా తిరుగుతూ లాస్ట్లో ఒక అమ్మాయి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ మాత్రం ఇంకా గేమ్స్ ఉన్నాయని ఒక గేమ్కి ఒక ప్రైజ్ మాత్రమే పెట్టాము. ప్లస్ తర్వాత నా ఫ్రెండ్ కూడా తన కాస్ట్లీగా ఇచ్చి పంపించింది. ఒకటే చాలని చెప్పినారు, అందరికీ వస్తుందని చెప్పేసి. ఫస్ట్ ప్రైజ్ లక్కీ గేమ్లో స్వాతి వచ్చిందమ్మా, అది క్లాస్ ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ అమ్మా. స్టూడెంట్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా గుర్తుపెట్టుకొని అందరూ కలుస్తామని ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి.